ఇప్పుడు ప్రశ్న సంఖ్య 71ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. ప్రశ్న ఏంటంటే, వాగ్గేయకారుడు అన్నమయ్య ఎవరికి సమకాలికుడు? ఇది 2011 గ్రూప్ 2 పేపర్ 2లో అడిగిన ప్రశ్న. ఇక్కడ మనకు 4 ఎంపికలు ఇచ్చారు. అవేంటంటే 1 హరిహరరాయలు, 2 మొదకి దేవరాయలు, 3 రెండవ దేవరాయలు, ఇక 4 సాళువ నరసింహరాయలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎంపిక 4 సాళువ నరసింహరాయలు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయముంది. పదకవితా పితామహుడు అని పిలుచుకునే మన అన్నమాచార్యులు సాళువ వంశాన్ని స్థాపించిన సాళువ నరసింహరాయల ఆస్థానానికి, ఆయన కాలానికి చెందినవారు. మరి మిగతా ముగ్గురు సంగతేంటి? హరిహరరాయలు, మొదటి దేవరాయలు, రెండవ దేవరాయలు వీళ్లంతా సంగమ వంశానికి చెందిన పాలకులు. అంటే వీళ్ళు అన్నమయ్య జీవించిన కాలం కంటే చాలా ముందే సామ్రాజ్యాన్ని పాలించారన్నమాట. కాబట్టి ఆ 3 ఎంపికలు సరైనవి కావు. ప్రశ్న సంఖ్య 72 చూద్దాం. రెండవ దేవరాయల కాలంలో దక్షిణ భారతదేశాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు? ఇది కూడా 2011 గ్రూప్ 2 పేపర్ 2లోనే వచ్చింది. ఎంపికలు చూస్తే 1 నికోలో కాంటే, 2 నికిటిన్, 3 వార్తేమా, 4 ఫ్రయర్ లూయి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఎంపిక 1 నికోలో కాంటే. నికోలో కాంటే ఇటలీకి చెందిన చాలా ప్రసిద్ధ యాత్రికుడు. ఈయన కరెక్ట్గా రెండో దేవరాయల కాలంలోనే విజయనగరాన్ని సందర్శించి అక్కడి సంస్కృతి గురించి అద్భుతంగా వర్ణించాడు. మరి మిగతా ఎంపికలు ఎందుకు కాదో కూడా చూద్దాం. అథనాసియస్ నికిటిన్ అసలు రష్యాకు చెందినవాడు. ఆయన బహమనీ రాజ్యాన్ని సందర్శించాడు. ఇక వార్తేమా, ఫ్రయర్ లూయి విషయానికొస్తే వీళ్ళు పోర్చుగీస్ వారితో సంబంధం ఉన్నవారు, పైగా తర్వాతి కాలంలో వచ్చినవారు. కాబట్టి ఇటలీ యాత్రికుడు అని అడిగారు కాబట్టి ఖచ్చితంగా నికోలో కాంటే మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి ప్రశ్న సంఖ్య 73ని జాగ్రత్తగా చదువుదాం. నూనెజ్ ఎవరి పరిపాలనా కాలంలో విజయనగరం సందర్శించెను? ఇది చాలా పాత ప్రశ్నండి. 1989 గ్రూప్ 2 పరీక్షలో ఇచ్చారు. ఎంపికలేంటంటే 1 కృష్ణదేవరాయలు, 2 సదాశివరాయలు, 3 అచ్యుతరాయలు, 4 రెండవ వెంకటపతిరాయలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఎంపిక 3 అచ్యుతరాయలు. పోర్చుగీసి దేశపు గుర్రాల వ్యాపారి, అలాగే చరిత్రకారుడు అయిన ఈ ఫెర్నావ్ నూనెస్ అచ్యుతరాయల కాలంలోనే విజయనగరానికొచ్చాడు. ఇక్కడ చాలామంది కృష్ణదేవరాయలు అనే ఆప్షన్ చూసి కాస్త కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే ఆయన కాలంలో కూడా విదేశీయులు వచ్చారు కదా. కాని ఒకటి గుర్తుంచుకోండి, కృష్ణదేవరాయల కాలంలో వచ్చింది డొమింగో పేస్ మరియు బార్బోసా. నూనెజ్ మాత్రం అచ్యుతరాయల కాలంలోనే వచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మనం ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయాన్ని గమనిద్దాం. అసలు పాత ప్రశ్నాపత్రాలను ఎందుకు ప్రాక్టీస్ చేయాలో ఈ స్లైడ్ చూస్తే మనకు ఇట్టే అర్థమైపోతుంది. మనం ఇంతకుముందే ప్రశ్న 72లో ఇటలీ యాత్రికుడు నికోలో కాంటే గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన తర్వాతి ప్రశ్నలో అదే చారిత్రక వ్యక్తు వేరొక పరీక్షలో ఎలా మళ్లీ రిపీట్ అయ్యాడో మనం స్పష్టంగా చూడబోతున్నాం. దీన్ని బట్టి ఎగ్జామినర్ల ఫోకస్ ఎక్కడుందో మనం ఈజీగా పసిగట్టొచ్చు. ప్రశ్న సంఖ్య 74 చూడండి. విజయనగర సామ్రాజ్యమును గూర్చి గొప్పగా పొగిడిన ఇటాలీ యాత్రికుడు ఎవరు? ఇదే 2007 ఏఈ పరీక్షలో వచ్చింది. ఎంపికలేంటంటే 1 బార్బోసా, 2 మార్కోపోలో, 3 నికోలో కాంటే, 4 టాంపైస్. ఇక్కడ మళ్ళీ మన సరైన సమాధానం ఎంపిక 3 నికోలో కాంటే. చూశారా? జవాబు అదే, కాని ప్రశ్న అడిగిన విధానం వేరు. మనం ముందే మాట్లాడుకున్నట్లు నికోలో కాంటే రెండవ దేవరాయల కాలంలో విజయనగరానికి వచ్చి దాని గురించి చాలా గొప్పగా తన రాతల్లో పొగిడాడు. ఇకపోతే బార్బోసా, టామ్ పైర్స్ ఇద్దరూ పోర్చుగీసువారు కాబట్టి వాళ్లను మనం వెంటనే ఎలిమినేట్ చేసేయొచ్చు. మరి మార్కోపోలో సంగతేంటి? ఆయన ఇటలీవాడే అయినప్పటికీ ఆయన చాలా పూర్వపు కాలానికి, అంటే 13వ శతాబ్దానికి చెందినవాడు. పైగా ఆయన కాకతీయుల కాలంలో, అంటే రుద్రమదేవి కాలంలో మోటుపల్లిని సందర్శించాడు కాని విజయనగరాన్ని కాదు. మన ఆఖరి ప్రశ్న 75. విజయనగర రాజ్యాన్ని సందర్శించిన ప్రఖ్యాత విదేశీయుడు ఎవరు? ఇది 1997 ఎంపీడీసీ పేపర్లో వచ్చింది. ఎంపికలు ఇలా ఉన్నాయి. 1 అల్ బెరూనీ, 2 అబ్దుల్ రజాక్, 3 మార్కోపోలో, 4 ఇబ్ను బటూటా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఎంపిక 2 అబ్దుల్ రజాక్. ఈయన పర్షియా దేశానికి చెందినవాడు. రెండవ దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించి అద్భుతమైన వర్ణనలు చేశాడు. అయితే మిగతా ఎంపికలను ఎందుకు తోసిపుచ్చాలో ఒకసారి వాళ్ల టైంలైన్ ఆధారంగా చూద్దాం. ఆల్బెరూనీ
11వ శతాబ్దంలో గజనీ మహమ్మద్తో పాటుగా మన భారతదేశానికొచ్చాడు. మార్కోపోలో చూస్తేనేమో 13వ శతాబ్దంలో వచ్చాడు. ఇక ఇబన్ బటూటా 14వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వచ్చాడు. వీరెవరూ విజయనగర సామ్రాజ్య కాలానికి చెందినవారే కాదు. కాబట్టి ఈ కాలక్రమం ప్రకారం చూసుకుంటే అబ్దుల్ రజ్జాక్ మాత్రమే సరైన సమాధానమవుతాడు.